అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల కురుక్షేత్రానికి మిగిలింది 10 రోజులే. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని రాజకీయ పక్షాలు పట్టే మనతో మాట్లాడడానికి బనాన్పల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ ప్రచారాలు ఎలా కొనసాగుతాయి? బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, వరదలై వస్తున్నారు జనాలు. ఫ్యాను రెక్కలు ఎరిగిపోయినాయి. రేపు 13వ తారీఖు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. రోజు పెరిగేటువంటి చేరికలను ఎలా చూడాలి? ఒక్కటే, ప్రజలందరూ కూడా అసహనంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో కాడసారి రామిరెడ్డి నిర్ణయాల వలన ముఖ్యంగా వాళ్ళ అనుచరులు కూడా ఏదైతే నమ్మకంతో గత 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉండేటువంటి నాయకులు కూడా ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, ఆయన విధానాలు నచ్చక చాలామంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్యూ కడతా ఉన్నారు. దానికి కారణాలు ఏంటి? మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళీ ఈరోజు బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ఉపాధి కలగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, సామాన్య మనిషికి అన్ని విధాల ఉపయోగం ఉండాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఈరోజు సిగ్గుపడాలి మనం అందరం కూడా. రాజధాని లేదు మనకు. ఏది మీ రాజధాని అంటే పేరు చెప్పుకోలేకుండా ఉన్నాం ఈరోజు. ఆ రోజు చెప్పింది ఏంటి? మద్యం నియంత్రిస్తానన్నాడు. మద్యం అడగకుండా, మద్యం లేకుండా నియంత్రించిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. మరి ఈరోజు మాట తప్పి మడమ తిప్పినటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. వాళ్లకు ఓటు అడిగే హక్కే లేదు. ప్రజలు వారికి వెనక్కు ఈరోజు పంపడానికి రెడీగా ఉన్నారు, ఓడించడానికి. ఇది ఇక్కడ జరుగుతున్నది. పల్లెపల్లెల్లో మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల్లో ముఖ్యంగా మౌలిక వసతులు మొత్తం పోయినాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా మేము వేసిన ఎల్ఈడీలు తప్ప ఒక్కచోట ఎల్ఈడీ లైట్ లేదు. మేము వేసిన సీసీ రోడ్లు తప్ప లైట్లు లేవు. ఎక్కడైనా ఒక ఊర్లో ఏదైనా వేస్తే ఒక 10 లక్షలు 5 లక్షలు. చిన్న ఊరికి కూడా 1000 జనాభా ఉన్న ఊర్లకు కూడా ₹1 కోటి పైన చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు అనేది 2014 నుంచి 19 వరకు జరిగినట్లు ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా లేవు. కావాలంటే రికార్డులు చూపిస్తా, రమ్మనండి. అంటే ఇక్కడ బనాన్పల్లి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి రావడం కానీ, రోడ్డు వెళ్ళేప్పుడు కార్యక్రమం అని, ఇవన్నీ అభివృద్ధి కాదంటారా? ఏంటి 100 పడకలు ఉంటేవి 200 పడకలు ఉంటే ఏం చేయాలా? వసతులు ఏమున్నాయి చెప్పమనండి. ఇప్పుడు నా ఎమ్మడి వస్తాయి, ఎన్ని పడకలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారు దాంట్లో. నీవు ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా లోపల ఉండాలి. అలంకారప్రాయానికి 100 పడకల ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి, లోపల బనియన్ కంటే బొక్కలు ఉంటాయి, పైన షూట్ వేసుకుంటాం. ఏం చేయాలా? ఆ డబల్ లోడ్ ఒక్కటే నా పని ఇంకా లేదా గతంలో? అంటే మీరు బనగానపల్లెలో ఈరోజు ఇంత విస్తరించిన పట్టణంలో ఈరోజు రమ్మనండి. ఇంకా మేము వేసిన రోడ్లు తప్ప ఇక్కడ ఒక 2 రోడ్లు సీసీ రోడ్లు, 2-1 వేయడం తప్ప మెయిన్ రోడ్లలో ఇంకా మౌలిక వసతులు లేవు. నేను డోర్ టు డోర్ తిరిగాను. ఇప్పుడు బనగానపల్లె పట్టణంలో తిరగని సందు లేదు. దాదాపుగా 9 రోజులు తిరిగాను. ఆ వసతులు ఎట్లా ఉన్నాయి? ఆ మురికి కాలువలేంది, చెత్త చెదారం ఏంది, డబల్ లోడ్ వేసుకొని దాంట్లో మామూలుగా సీడీపీలో పెట్టుకొని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే పల్లెపల్లెన గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యానికి ఈరోజు సచివాలయాలు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా అభివృద్ధికి చూడాల్సింది. అంటే గ్రామ స్వరాజ్యం వచ్చిందంటే సచివాలయాలు కడితే అయిపోయినా? అంటే పొద్దునకులు సచివాలయాలు పోయి పడుకుంటారా జనము? రోడ్ల మీద తిరుగుతారా? మురికి కాలువలు లేకుండా, ఎక్కడైనా డ్రైన్లు లేకుండా అది పెట్టుకోమన్నారు. కానీ సచివాలయాలు కట్టుకొని సచివాలయాల వల్ల గ్రామ స్వరాజ్యం ఎందుకుంటే? ఇంతకుముందు ఏం సచివాలయాలు లేకుండా పని జరగలేదా? గ్రామ పంచాయతీలు పని జరగలేదా? గత 10 ఏళ్ళు కానీ, 15 ఏళ్ళు కానీ, 20 ఏళ్ళు జరగలేదా? మేము గ్రామ సచివాలయాలు కట్టాకమని చెప్పలే. హెల్త్ క్లినిక్ ఏడ హెల్త్ లేకుండా క్లినిక్ ఏం చేస్తావు? ఆర్బీకే ఏముంది? ఆర్బీకేలో రాత్రిపూట మందు తాగుతున్నారు. వాళ్ళకు ఆర్బీకే వాళ్ళ కార్యకర్తల గోడౌన్ల కింద పెట్టుకున్నారు. ఇవే వీళ్ళు చెప్పేది. రమ్మని ప్రజల దగ్గర మా దగ్గర చెప్తాం, తెలుసా కదా రేపు. ఈ నవరత్నాల ప్లస్ను సూపర్ 6ని ఎలా చూడాలి? నవరత్నాలు మైనస్ సూపర్ 6 ప్లస్ అంతే. నవరత్నాల్లో ఏం చెప్పాడు? అమ్మఒడి ఇస్తానన్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి 2 చెప్పాడు. తర్వాత ఏమైంది? 1 అన్నాడు. ఆ 1 కూడా ఏమైంది? మళ్ళీ మామ కమిషన్ అన్నాడు. అయిపోయింది. ఆడికి ఒకటి వచ్చేసినాడా? విద్యుత్ బిల్లులు పెంచనన్నాడు. విద్యుత్ బిల్లు పెంచినది ఎవరు? ఇదే మా దగ్గర హుసేనాపురం దగ్గర మీటింగ్ పెట్టి, అన్నా విద్యుత్ బిల్లులు పెంచే ప్రసక్తే లేదు. ఇదే రామిరెడ్డి పక్కన నిలవన్నాడు. అందరూ కూడా ఉన్నారు కదా. మళ్ళీ ఈరోజు ఎన్నిసార్లు పెంచినాడు? 8 సార్లు విద్యుత్ బిల్లులు. దానికి కూడా రకరకాల పేర్లు. ఇప్పుడు మందులకు ఎట్లా పేర్లు పెట్టినాడో అట్లనే దానిలో కూడా రకరకాల పేర్లు పెట్టి రకరకాల దానిలతో
విద్యుత్ బిల్లులు పెంచా, ఆర్టీసీ ఛార్జీలు ఎక్కాలంటేనే భయపడతారు. ఆర్టీసీ ఛార్జీలు ఏది మద్యము, ఆ రోజు ఏం చెప్పినాడు, మద్యము నిషేధించకుండా ఓటు అడగను అని చెప్పినాడు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు మళ్ళా? అన్నాడా లేదా ఓటు మద్యం నిషేధించనని చెప్పి? మద్యము నిషేధించేంత వరకు ఓటు అడగను, దశల వారీగా నేను మద్యాన్ని నియంత్రిస్తాను, దశల వారీగా అని చెప్పినోడు దశల వారీగా మంచి మందు తీసేసి జే బ్రాండ్లు తీసుకొచ్చి జనాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ధరలు పెంచడం వల్ల తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అని చెప్పేటువంటి స్ట్రాటజీ చెప్తుంది కదా ప్రభుత్వం. ప్రభుత్వం ఏం స్ట్రాటజీ చెప్తుంది? ధరలు పెంచి ధరలు చేసుకొని క్యాష్ చేసుకొని చెప్పిందా? ధరలు పెంచి నాణ్యమైన మందు ఇవ్వమని చెప్పినారా? ఇవ్వాలని అడుగుతున్నారు ప్రజలు. ధరలు పెంచుతే కాదు, మద్యం నియంత్రిస్తే తాగేటోళ్ళు పోతారు. తాగేవాడికి అలవాటు ఉన్నవాడు ఖచ్చితంగా వాళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళ అలవాటు నువ్వు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నావు. మద్యం నియంత్రిస్తా అన్నప్పుడు బెల్ట్ షాపులు పెట్టావు. రాత్రి 8:30, 9కి షాపు బంద్, 10 గంటల నుంచి వైసీపీ కార్యకర్తల అంగళ్ళు ఓపెన్ అవుతాయి. పొద్దున హ్యాంగ్ ఓవర్ చేసే తాగితే మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి విడుకొనాలా? ఇది ప్రభుత్వం చేసేటువంటి చర్యలు. అందుకే ఓటు అడిగే హక్కే లేదు వైఎస్ఆర్ పార్టీకి. మీ లోకల్ మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో పెట్టిన లోకల్ ప్రజల వద్దకు వెళ్తున్నారు? ఎందుకు మా మేనిఫెస్టో సూపర్ 6 మేనిఫెస్టో ఉంది. మా కుటుంబం సంబంధించినటువంటి ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు అంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాము. అదేవిధంగా ఇంకా ఎవరికైనా కూడా 13 రకాల వృత్తులకు, ఇందాకే మీరు చూశారు, 13 రకాల వృత్తుల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వృత్తుల వాళ్లకు కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే 20,000 రూపాయలు, అదేవిధంగా అనుకోకుండా జరగని ఏదైనా మరణం సంభవిస్తే వారికి ₹1,00,000 పెట్టాము. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మా దగ్గర నుంచి మా సొంతంగా. బీసీ జనార్దన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఇవే చెప్పాను కదా, రేపు మళ్ళీ బీసీ జనార్దన్ గెలుస్తేనే గ్రామాల అభివృద్ధి. కానీ ఈరోజు బనగానపల్లె బైపాస్ రోడ్డు గతంలో మేము తెచ్చాము. రింగ్ రోడ్డుకు చేస్తే ఏం చేశాడు ఈయన? రింగ్ రోడ్డును రింగు చేసేసినాడు. రింగు చేసి పక్కకు వాడేసినాడు. శాంక్షన్ అయినది రివర్స్ టెండరింగ్లో పూజ చేసి టెండర్లు పిలిస్తే క్యాన్సిల్ చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే కార్సాని రామిరెడ్డికి. ఈరోజు మేము దద్దనాల చెరుకు లిఫ్ట్ ద్వారా నీళ్లు చేస్తే పిట్టల దాకా నీకు నీళ్లు లేవు. 9 నెలలు ఎస్ఆర్బీసీ పారితే నీళ్లు కూడా లిఫ్ట్ చేయలేని ఒక అసమర్థ ఎమ్మెల్యే కదా. ఈరోజు ఎక్కడైనా కానీ నీళ్లు లేవు, కళ్ళ ముందర నీళ్లు పోతున్నాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, కొత్తగా పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ తీసుకెళ్లకుండా చేసి నాశనం చేసింది రామిరెడ్డి కాదా? ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని చెప్తుంది వాతావరణ శాఖ. అంటే వాతావరణం శాఖ చెప్తుందని చెప్పి నువ్వు నీళ్లు ఇడ్చకుండా పెట్టుకుంటావు. ఇప్పుడు మళ్ళీ రాలేదు కదా నీ వాతావరణం శాఖ చెప్తుందా? మళ్ళీ ఏమైంది వాతావరణం? నీకు వనరులు ఉన్నప్పుడు, నీరు నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు నింపవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నీ చేతగాని అసమర్థత వల్ల ఈరోజు 28 గ్రామాలు ఈరోజు బీడు బారిపోయి తాగునీటి సమస్య వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత? రామిరెడ్డి కాదా? ఎందుకు చేయలేకపోయినాడు? అసలు ఏం చేశాడో గొప్ప చెప్పమనండి, నేను చెప్తాను. ఏ ఊళ్ళో సీసీ రోడ్లు ఉన్నాయి? మౌలిక వసతులు అడుగుతూ ఉన్నాం మేము. ప్రజలు అడిగేది ముఖ్యంగా మౌలిక వసతులు. సంక్షేమ పథకాలు నిబంధనలు పెట్టావు నువ్వు. ఆ రోజు ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్ లోన్లన్నీ ఏమైనాయి? కార్పొరేషన్ నిధులు కూడా దారి మళ్లించారు. ప్రకటనల ఆర్భాటము, ప్రచార ఆర్భాటము. బటన్ నొక్కుతా అంటున్నాడు, నొక్కినాడు. ఎంతమందికి పడిందో ఆ బటన్ చెప్పాలా? ఆర్భాటం కాదు. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి, ఎంతమందికి పోమనండి, మీరు పోయి అడగండి. పడిన వాడికి అమ్మఒడి కావచ్చు, 45 ఏళ్ళ పింఛను కావచ్చు, ఇది రైతులకు ఆసరాలకు కూడా. నేను గ్రామాలకు వెళ్తే అన్న మాకు 5,000 పడింది, మాకు 3,000 పడింది, 2,000 పడింది, మాకు పడలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ ఆర్టీవీతో ఇంకా 2 రోజులు చెప్పచ్చు. అంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అధికారం అంటే వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తీసేస్తామని, మైనార్టీలకు భద్రత ఉండదనే ఒక అభద్రతా భావంతో మైనార్టీ ఉన్నారు. మరి వీళ్ళకి మీరు ఏ భరోసా ఇస్తారు? ఏం భరోసా? మా చంద్రబాబు గారు ఇచ్చిన మాట మీరు వినలేదా? చూడలేదు ఆర్టీవీ వాళ్ళు? ఖచ్చితంగా కూడా మైనార్టీకి ఇచ్చిన 4% ఏది ఉందో దానికి మేము ఆమోదం తెలుపుతాము, వాళ్ళకు మద్దతు తెలుపుతాము. మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వమే. అసలు షాదీఖానాలు తెచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఇమాములకు, పేస్మాములకు వాళ్ళ గౌరవ వేతనం ఇచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి రంజాన్ పండుగకు వాళ్ళకు మసీదులకు ఏదైనా సున్నాలు కానీ కొట్టుకోవడానికి కానీ ఖర్చులు పెట్టిందే మేము. షాదీ ముబారక్ తెచ్చింది మేము, రంజాన్ సోపా తెచ్చింది మేము. ఇంకా నీకు ఏమన్నా కానీ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది మేము. వాళ్ళు ఏం చేస్తారో చెప్పమని సిగ్గులేని వాళ్ళు ఏం చేస్తారో చెప్పమని మైనార్టీలకు వాళ్ళు ఏం చేసినారో ఒక్కటి చెప్పండి. ఏమీ చేయలేదు, మాటలు చెప్పారు అంతే. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది, జనారెడ్డి గెలవబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మైనింగ్ పరిశ్రమ,
మైనింగ్ పరిశ్రమల గతంలో బనగానపల్లెలో 40,000 కుటుంబాలు మౌకు, బనగానపల్లె, కొలిముల్ల ఈ 3 మండలాల్లో అత్యధికంగా మైనింగ్ నాపరాయి పరిశ్రమ ఉంది. ఈ రాష్ట్రంలోనే కాక ఎక్కడ కూడా నాపరాయి పరిశ్రమ ఉండేది మొట్టమొదటి స్థానంలో ఉండేది బనగానపల్లె నియోజకవర్గం. గతంలో కూడా నేను ఉన్నప్పుడు నాపరాయి పరిశ్రమ కొన్ని సంబంధించిన ఇబ్బందులు వస్తే ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ పెంచిన రేట్లను తగ్గించేసి రాయల్టీ తగ్గియడము, డిఎంఎఫ్ తగ్గియడము, రెవిడెంట్ కూడా తగ్గియడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు నిర్వీర్యమైంది నాపరాయి పరిశ్రమ. మీరు ఒక్కసారి పోయి నాపరాయి పరిశ్రమ యజమానితో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటారా? తీసుకుంటే తెలుస్తుంది. తీసుకొని వాళ్ళ రిప్లై ఏం చెప్పినారో మళ్ళీ నన్ను అడగండి, నేను చెప్తా. సర్వనాశనం చేసినారు. ఎప్పుడు ఎన్నికలు 13వ తారీఖు వస్తాయా, వైఎస్ఆర్ పార్టీని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేద్దామా ఫైనాన్స్ అని చెప్పి కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లో గెలుపు ఖాయం. బీసీ జనార్దన్ రెడ్డి గెలిస్తేనే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ బీసీ జనార్దన్ రెడ్డి గెలిస్తేనే ఇక్కడ నాపరాయి పరిశ్రమ బతుకుతుంది. తప్పనిసరిగా వచ్చేటువంటి రాబోయేటువంటి ప్రభుత్వం టీడీపీతే. ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున తనకు గెలిపిస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి. వేడి జర్నలిస్ట్ నగేష్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.